నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా సక్కనేటిపల్లి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హుండీని అధికారులు లెక్కించారు. 16 రోజుల వ్యవధిలో హుండీ ద్వారా మొత్తం 56,10,679 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 141 గ్రాముల వెండి మరియు పలు దేశాల విదేశీ కరెన్సీలు సమకూరినట్లు తెలియజేశారు. Ada jadi cara apa? Tapi yang deh, తిరువూరు రాజుపేటలో మత్తు పదార్థాలపై మహిళా సబ్ ఇన్స్పెక్టర్ గౌరీశ్వరి అవగాహన కార్యక్రమం చేపట్టారు. తిరువూరు పట్టణంలోని రాజుపేట రేడియో రూమ్ సమీపంలో గుట్కా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లలకు మత్తు పదార్థాలు దుష్పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తే తెరపై వీడియోలు ప్రదర్శించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారో, ఎలాంటి అలవాట్లకు లోనవుతున్నారో అనే విషయాన్ని నిరంతరం గమనించాల్సిన అవసరం ఉంది అని మహిళా ఎస్ఐ గౌరీశ్వరి అన్నారు. అలాగే తమ ఇళ్ల పరిసరాల్లో లేదా రోడ్లపై ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ మత్తు పదార్థాలు విక్రయానికి పాల్పడుతున్నట్టయితే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మీరు ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందిస్తామని సబ్ ఇన్స్పెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాంబాబుతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. లో ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, అందరూ కూడా ఈ మత్తుకి బానిసై వాళ్ళ యొక్క ఆరోగ్యం కావచ్చు, లేకపోతే కావచ్చు చిన్నపిల్లలు అయితే భవిష్యత్తు, నెక్స్ట్ వయసులో ఉన్న వాళ్ళైతే వాళ్ళ కెరీర్ని అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఏదో ఫ్రెండ్స్కి అలవాటు, ఫస్ట్ చూసారుగా స్కూల్ ఏజెస్లోంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఫ్రెండ్స్ ఏదో బాగుంటుందనో, లేకపోతే ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనో, వినోదంగా ఉంటుందనో అలవాటు చేస్తారు. అది నెమ్మదిగా అలవాటు ఎట్లా వినోదంగా ఉంటుందని అలవాటు చేస్తారు. అది నెమ్మదిగా అలవాటు ఎట్లా అవుతుందంటే ఒక వ్యసనంలా మారిపోతుంది. ఇంకా అతను అది తీసుకోలేకపోతే ఇంకా పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేయడం చూసారు ఆల్రెడీ వీడియోలో. ఒకసారి డ్రగ్ లేకపోతే ఎలా కింద పడిపోయి నరాలు వీక్నెస్లా వచ్చేసి ఇంకా బ్రెయిన్ ఏం పనిచేసే విధంగా లేకపోవడం, అవన్నీ అంటే మనం నెమ్మదిగా మత్తుకు అలవాటు అయిపోయి దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. మనం చెప్పినట్టు మన బాడీ, మన బ్రెయిన్ అనేది వినదు. ఆ మత్తులో మనం ఇంకా ఏం చేస్తామో కూడా అర్థం కాదు. సో అలాంటి స్టేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో మీ పిల్లలు ఇంటి దగ్గర ఏమైనా పనికెళ్ళి వచ్చిన తర్వాత మీ పిల్లలు ఎవరితో సావాసం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక తల్లిదండ్రులుగా మీరు ఒక కంట కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది. సో మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు మీతో ఇంట్లో అనేది కూడా మీరు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మనం పని బిజీలో లేకపోతే ఇంకెక్కడికి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీపై అప్రమత్తత వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సమయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందని సిటీ రిపోర్ట్లో వెల్లడించిందని తెలిపారు. ఎమ్మెల్యే గిడ్డి పాలు, పెరుగు లేని పరిశ్రమలకు ప్రసాదంలో నెయ్యి సరఫరా చేస్తున్నట్లు, అదే ఏ విధంగా సాధ్యమేనని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన స్థితి అని విమర్శించారు. అయితే అంబటి రాంబాబుపై చేసిన విమర్శలపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ బూతుల విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు చూసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఘోరాలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం జరుగుతుంది. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ నెయ్యి జరిగిందని ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో దాని మీద ఒక దర్యాప్తు సంస్థని వేసినటువంటి క్రమంలో ఆ దర్యాప్తు సంస్థ తెలిసినటువంటి విషయం ఏంటంటే అసలే ఆనాడు లడ్డూ ప్రసాదంలో నెయ్యి అనేదే లేదు, అది కెమికల్స్తో కూడుకున్నటువంటి
తయారు చేసినటువంటి నెయ్యి నెయ్యిగా మార్చడం జరిగింది. అంచేత నెయ్యిలో ఏ విధమైనటువంటి కల్తీ జరిగిందనేది తేల్చి చెప్పడం జరిగింది. ఈ తిరుమలలో ఉన్నటువంటి కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూ ప్రసాదం, దాన్ని వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో దాన్ని ఏ విధంగా కల్తీ చేశారనేది ప్రజలకి తేటతెల్లమవుతుంది కాబట్టి, ఇది ప్రజల నుండి సరైనటువంటి స్పందన వస్తే మీ వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ కూడా ఎక్కడుంటారో శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లోని ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లా పాలకమిడి వద్ద ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి నిరసన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం ఒరిస్సాలో బీజేపీ అధికారం ప్రారంభమైనప్పటి నుండి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, రైతులు పండించిన పంటను అమ్మడం కూడా కష్టమవుతుందని అన్నారు. గత బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, శాంతి భద్రతలు పాటించబడ్డాయని, మహిళలకు రక్షణ లభించిందని రూపేష్ పాణిగ్రాహి తెలిపారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకపోవడం, అభివృద్ధి తగ్గిపోవడం, హామీలు సరిగ్గా నెరవేర్చకపోవడంతో ఇలాంటి వంటి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం నుండి కూడా తమ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజల పట్ల పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేడీ అధ్యక్షులు ప్రదీప్ నాయక్, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సర్పంచ్ కలిపిలి తేజేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. चाषीको न्याय अब कभी अमर दबे चाषीको न्याय अब कभी अमर दबे चाषीको न्याय अब कभी अमर दबे कति चट्टी चलिब नाय कति चट्टी चलिब नाय चाषीको दुर्नीति चलिब नाय अखा दुर्नीति बन्द कर चाषीको हैरान बन्द कर अरे चाषीको हैरान बन्द कर विश्वास जिंदाबाद ओडिशा सरकार बीजेपी सरकार डाउन ओडिशा पार्टीको सरकार बीजेपी सरकार डाउन कुशल एकता जिंदाबाद कुशल एकता जिंदाबाद चाषी एकता जिंदाबाद चाषी एकता जिंदाबाद चाषीको दुर्नीति बन्द कर चाषीको दुर्नीति बन्द कर मंडी खुलिबा अमर दाबी मंडी खुलिबा अमर दाबी कति चट्टी बन्द कर चाषीको न्याय अब कभी अमर दबे चाषीको न्याय अब कभी अमर दबे चाषीको न्याय अब कभी अमर दबे कति चट्टी चलिब नाय कति चट्टी चलिब नाय चाषीको दुर्नीति चलिब नाय अखा दुर्नीति बन्द कर चाषीको हैरान बन्द कर హన్మకొండ జిల్లా భద్రకాళి మాడవీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో డబ్ల్యూఎంసీ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ కూడా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి భద్రకాళి మాడవీధుల నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వాసుల తమ అభిప్రాయాలను కలెక్టర్కి తెలియజేశారు. కొందరు తమకు కొత్త ఇల్లు కేటాయించాలని, మరొక చోట ఇల్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ భద్రకాళి మాడవీధుల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని, సహకరించినందుకు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుండి అన్ని లభ్యమైన ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో హన్మకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, కూడా సిపిఐ అజిత్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ్ నాయక్ తదితర అధికారులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఎంచుగూడెం గ్రామంలో వెలిసిన వాసంబారి ఇలవేల్పు శ్రీ కొమ్మాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఘనంగా భూమి పూజ నిర్వహించారు. దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే సుదరసదరసే నమః దరదరారో జాదవేద సేతునమామ సోమరేరి యదానిలహానివేనః పరిసదే దుర్గాని స్వాహానావేవ సుందం దరదాత్యగ్నిః తామంటివర్ణాం తవసాదిరమేనోదరేం కర్మఫలే సురస్తాః దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే సుదరసదరసే నమః దరదరారో జాదవేద సేతునమామ సోమరేరి యదానిలహానివేనః పరిసదే దుర్గాని స్వాహానావేవ సుందం దరదాత్యగ్నిః తామంటివర్ణాం తవసాదిరమేనోదరేం కర్మఫలే సురస్తాః దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే సుదరసదరసే నమః దరదరారో జాదవేద సేతునమామ సోమరేరి యదానిలహానివేనః పరిసదే దుర్గాని స్వాహానావేవ సుందం దరదాత్యగ్నిః తామంటివర్ణాం తవసా. డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15వ వార్డులో క్లీన్ స్వీప్ చేస్తుందని 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మల్లం ప్రవీణ్ అనిల్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేశానని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. గత 30 సంవత్సరాల్లో జరగనని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే చేసిపించిందన్నారు. మున్సిపల్ కేంద్రంలోని 15వ వార్డులో ప్రతి వార్డుకు ₹1 చొప్పున నిధులు వేచించి సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రెడ్డమ్మ, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ గారి సారథ్యంలో, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా శ్రీమతి ఎక్స్ ఎంపీటీసీ మల్లం ప్రవీణ గారిని పోటీ చేస్తున్నాము. మేము గత ఎంపీటీసీగా మా వార్డు ప్రజలకు ఎన్నో సేవలు చేశాము. అందరికీ కరోనా టైం నుంచి అందరికీ సహకారాలు అందిస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలు సన్నబియ్యం అయితేమి, గృహలక్ష్మి అయితేమి, ఇందిరమ్మ ఇల్లులు అయితేమి, సన్నబియ్యము, ఇలాంటి ఎన్నో అభివృద్ధి. డోర్నకల్ 30 సంవత్సరాలుగా గత ఎమ్మెల్యే చేయని అంతర్గత రోడ్లను ప్రతి వార్డుకు ₹1 కేటాయించి ప్రతి వార్డుకు 50 లక్షలతో సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మిస్తున్నాము. మేము బాధ్యత చేపట్టక ముందే దాదాపు ఒక్కొక్క వార్డుకి ₹1 వరకు చేస్తున్నాము. జనానికి కళ్ళ ముందు అవపడుతూనే ఉన్నాయి. కావున కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రామచంద్ర నాయక్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను గ్రహించి మేము ఓటు అడిగే హక్కు మాకే ఉంది కాబట్టి ఈ 10వ వార్డు ప్రజలు మాకు చేతి గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మ్యాటిలో గెలిపించాలని విన్నవించుకుంటున్నాం. మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రభుత్వ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనగామ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జిగా పీనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో పీనపాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవ్ రెడ్డి, కూరం రవి ముదిరాజ్, బండారు సాంబశివరావు, ఎస్కే ఖదీర్, జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల పోరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో సిపిఐ పార్టీ కలిసి ఆఫ్ఘాన్ కుదుర్చుకొని స్నేహపూర్వక పోటీలో సిద్ధమైనట్లు బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త దాస్యం వినయ్ భాస్కర్ మరియు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మాజీ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ నామినేషన్లు వేసిందని, ఇందులో 2 వార్డులను సిపిఐకు మద్దతుగా ఇచ్చామని తెలిపారు. ఆ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు నామమాత్రంగానే పోటీలో ఉంటారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రాంతంలో మైబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగా ప్రజలు ఎంతో లబ్ధి కూడా పొందడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన నగరం, చారిత్రాత్మకమైన ఒక ప్రాంతం. ఆనాడు త్యాగాల పునాదిపైన స్థాపించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ కోసము పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ సమైక్యవాదులు, ట్రైన్లో వస్తున్నటువంటి సమైక్యవాదులను కూడా కాలు మోపకుండా ఈ ప్రాంతంలో మైమగల్ల రాళ్లతోని సమైక్యవాదులకు బుద్ధి చెప్పినటువంటి ప్రాంతం మైబాద్ జిల్లా. ద్రోహం చేసుడే కాదు, భూత్ పురాణాలు మాట్లాడుకుంటా ఈరోజు కాలక్షేపం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ప్రజలను మోసం చేసుడే కాదు, అధికారం చేజిక్కించుకోవాలని చెప్పి మిత్రపక్షంగా వివరించినటువంటి సిపిఐ నాయకులను కూడా, సిపిఐ పార్టీని కూడా ఈరోజు మిత్రద్రోహం చేసింది. ఇది బ్రహ్మాండమైనటువంటి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందాయని ఖమ్మం మాజీ ఎంపీ, మాజీ బీఆర్ఎస్ లోకసభ పక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు. మజిరా మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి 5, 6, 7 వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో రైతులు, పేదలకు కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. మజిరాపట్నంలో జరిగిన అభివృద్ధి పనులను కేసీఆర్ పాలనలో జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. 6 గ్యారెంటీల పేర్లతో ప్రజలను మోసం చేశారని బట్టి విక్రమార్కపై ఆరోపించారు. మిషన్ భగీరథ్, మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు, తాగునీరు సమస్యలు పరిష్కరించబడ్డాయని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రావడానికి 420 హామీలు చేసి 6 గ్యారంటీలు పెట్టి మీకింతకంటే ఎక్కువ ఇస్తాం అని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు తో నమ్మించి ఇవాళ అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఒక గ్యారంటీ కార్డు అని చెప్పి 6 హామీల మీద గ్యారంటీ కార్డు ఇస్తున్నాం, ఈ కార్డుని దాచుకోండి, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది, ఆ కార్డు పట్టుకొని రాండి, రాగానే మీకు ఈ డబ్బులన్నీ కూడా ఇస్తామని చెప్పేసేసి రైతుల్ని మోసం చేసిండ్రు, మహిళల్ని మోసం చేసిండ్రు, యువతని మోసం చేసిండ్రు, పేదవాడిని మోసం చేసిండ్రు, అదేవిధంగా వృద్ధులని మోసం చేసిండ్రు. అన్ని గ్యారంటీలు కూడా అమలు కావటం దేవుడేరు. కానీ ఇప్పుడు మటుకు పత్తా లేకుండా మాయ మాటలు, మోసపు మాటలు చెబుతున్నారు. నేను గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, మన గ్రామాలు మంచుకున్న టైంలో వీళ్ళు వచ్చి, రైతులు మంచుకున్న టైంలో వీళ్ళు వచ్చి, ఇప్పుడు రైతు బంధు ఇప్పుడైతే కొంత ఎగనాం పెట్టిండ్రు, మేము 10,000 ఇస్తుంటే 15,000 ఇస్తానని చెప్పి మాయ మాటలు పెట్టిండ్రు. పెన్షన్ 2,000 అంటే మేము 4,000 ఇస్తామని చెప్పి చెప్పిండ్రు. వృద్ధులకి, మహిళలకి, యువతకి, అన్ని వర్గాలని మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎన్నికలు వచ్చినాయి.
ఈ ఎన్నికలలో వాళ్ళని చిత్తుగా ఓడియాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ముగ్గురు అభ్యర్థుల్ని మంచి సేవభావం ఉన్నటువంటి వాళ్ళు, మీరు మంచి మెజార్టీతో గెలిపేయండి, మీకు అండగుంటారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు తెలంగాణను దోచుకున్న పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల శంకరవరం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో దోచుకోవడం తప్ప ప్రజలకు మేలు జరగలేదని, అధికార పోరు వల్ల కేసీఆర్ కుటుంబం రోడ్డున పడిందన్నారు. ప్రధాని మోదీ కృషితో జాతీయ రహదారులు, కొమరవెల్లి రైల్వే స్టేషన్ వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా గల్లంతు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. వారు గెలిచిన తర్వాత రఘునందన్ గారి యొక్క సహాయ సహకారం, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో దుబ్బాక తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు నాకు కార్లో వస్తుంటే రఘునందన్ గారు చెప్తున్నారు, మా యొక్క మెదక్ పార్లమెంటులో ఎక్కడ చూసినా కూడా మోడీ గారి యొక్క ఆశీస్సులతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తా ఉన్నాం. అంతేకాదు మెదక్ నుంచి సిద్దిపేటకి వెళ్లే రోడ్డు అభివృద్ధి చేస్తా ఉన్నాం. సిద్దిపేట నుంచి రైల్ కనెక్టివిటీ చేస్తా ఉన్నాం. మెదక్ నుంచి ట్రైన్ కనెక్టివిటీకి నేను స్వయంగా వచ్చి మరి సర్వే అయిందా? భూమి వచ్చిందా? ఏమైనా వచ్చినాయా? మరి ఏం చేసిరంటే ఏం చేయలేదు. 2.5 ఏళ్లలో అప్పుడప్పుడు వచ్చి కనబడిపోతుంది. అంతకు మించి దుబ్బాకకే న్యాయం జరగలేదు. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా మోచైల బలం ఉంటే మొండి కొడలైనా జరుగుతుందని కొట్లాడి అది 6 అడుగుల 7 అడుగుల సంబంధం లేదు. దుబ్బాకకు పైసలు ఇస్తారా సత్తరా అని ప్రతిరోజు కొట్లాడి దుబ్బాకల అభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ కృషి చేసిండే రఘునందన్ గారు. ఏం చేసిండు దుబ్బాకల? ఈడ తహసీల్ ఆఫీస్ ఉంటుంది, గజ్వేల్లో పెద్ద ఆడిటోరియం కట్టుకున్నారు, సిద్దిపేటలో 4 కోట్లు పెట్టి ఆడిటోరియం కట్టుకున్నారు, సిరిసిల్లలో కట్టిరు. ఈడ ఆడిటోరియం పెడదామంటే ఈడొద్దు, దవాఖాన కదా గర్ల కడతామని 2 ఏళ్లు కొబ్బరికాయ కొట్టడం చాటగాలే పడి మెదకెత్తికి ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా గల్లంతు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. వారు గెలిచిన తర్వాత రఘునందన్ గారి వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు అజయ్ కుమార్, తాతా మధు కాంగ్రెస్పై అవకాలు చవకాలు పేర్పడుతున్నాయని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడదని, అజయ్ కుమార్ కాంగ్రెస్ ద్వారానే రాజకీయంగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. సిపిఐ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. తాను ఓటమికి భయపడదని కాకుండా కార్యకర్తల కోసం మాత్రమే ఉపసహకారం చేస్తున్నారని, గతంలో మంత్రిగా ఉన్నప్పుడే అజయ్పై విజయం సాధించానని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నిన్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పువ్వాడ అజయ్ కుమారు, తాతా మధు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి, దాంట్లో ఉన్న నాయకుల గురించి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే 5వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ముందు 1వ డివిజన్ 15వ డివిజన్లో ఒక వ్యక్తిని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ పార్టీకి కూడా క్యాండిడేట్ దొరక్క కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి కండవా కప్పి సిపిఐ కండవా కప్పి అక్కడ పార్టీలో క్యాండిడేట్లు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఇంకోటి ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ 5వ వార్డులో
స్వరూపరాణి మీద పోటీ చేయడానికి మనిషి లేక మేము వాళ్ళని మైండ్ గేమ్ ఆడటానికే మేము ఒక సిపిఐ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టాం, మీరు సిపిఐ కరెక్ట్ కాదని చెప్పడానికి. రెండోది ఏంటంటే అక్కడికి వచ్చేసి సోమవారంలో 11వ డివిజన్లో నేను పోటీ చేద్దాం అనుకొని విరమించుకుంటే అక్కడ ఓడిపోతాననే ఓటమి భయంతో నేను అక్కడి నుంచి బయటకు వచ్చా అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి నేను ముఖ్యంగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే అక్కడ అసలు కాంగ్రెస్ బలహీనంగా ఉందనేటటువంటి వార్తలు 11వ డివిజన్ కొద్ది కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందన్న దగ్గరే నేను ఎన్నుకొని. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి నిర్వహించిన ప్రచారంలో వారు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా గానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, వృద్ధుల వికలాంగులకు పెన్షన్లు, నిరుద్యోగులకు ఉపాధి వంటి వాగ్దానాలు అమలు కాలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో కార్డులు పంపిణీ చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్య వీరభద్రం గారు, అదేవిధంగా రాంబాబు గారు, ఇంకా ఇతర పార్టీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆదుని రాధా గారి మాకు పాలక మండలి కట్టబెట్టండి, మేము చైర్మన్ అభ్యర్థిగా మా కట్టా స్వరూపరాణి గారిని మేము నిలబెట్టుకుంటామని చెప్పి మేము ఆల్రెడీ ముందు ఛాలెంజ్ చేసినాం. సో ఆ రకంగా మీకు దమ్ముందా? మీకు లేదు. మీలో ఉన్న గ్రూప్ తగాదాలు సరే మీరు పడండి, ఏమన్నా కానివ్వండి, కానీ మేము మంచి అభ్యర్థుల్ని ప్రజలకి మేము ముందు పెట్టినాం. దయచేసి వైరా మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా కారు గుర్తు, సుత్తి గొడవలు, నక్షత్రం గుర్తు, మరి కంకి గొడవల గుర్తు మీద ఓట్లేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యలో వచ్చిన ఈ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడప్పుడు వీళ్ళు కరెక్ట్ చేసుకోవాలన్నా, ఇందాక మిత్రులు చెప్పినట్టు బాకీ కార్డులో వాళ్ళు బాకీ పడ్డ మొత్తం కూడా మరి ప్రజలకు బాకీ రుణం తీరాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటది. మీరు కూడా ఈ ఓటు ద్వారా మీరు బుద్ధి చెప్పడం ద్వారానే మరి దయచేసి ప్రజలు. మాజీ మంత్రివర్యులు ఇన్ఛార్జి పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు చంద్రావతి గారు, అట్లాగే సిపిఎం నాయకులు డివిజన్ కార్యదర్శి ముఖ్య వీరభద్రం గారు, అలాగే రాంబాబు గారు, మంజుల గారు, గిరిబాబు గారు, బారాల వెంకటేశ్వర గారు, విశేషరావు గారు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గత 10 ఏళ్లుగా కేసీఆర్ సారథ్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గుర్తించి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి పేడకంటి రామకృష్ణ 18వ వార్డు ప్రజలను కోరారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 18వ వార్డు శాంతినగర్ నిర్వహించిన గడప గడపకు ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో కోట్ల రూపాయల నిధులతో కల్లూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, మినీ స్టేడియం, నూతన బస్టాండ్ వంటి పనులే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. శాంతినగర్లో డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని హామీ ఇచ్చారు. జై బీఆర్ఎస్, జై జై బీఆర్ఎస్, జై సిపిఎం, జై జై సిపిఎం, జై కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం అభ్యర్థిగా బలపరిచిన కడకంటి కృష్ణయ్య నేను 18వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ శాంతినగర్ కానీ, కల్లూరు టౌన్ కానీ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ప్రతి అవసరం ఉన్న ప్రతి మేరకు రోడ్లు కానీ అన్నీ కవర్ చేసింది. కొద్ది గొప్ప మిగిలిన డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇలాంటివి కూడా మా కౌన్సిలర్ మళ్ళీ ప్యానల్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కదాన్ని కూడా
ఏ చిన్న విషయాన్ని కూడా మళ్ళీ సీరియస్గా తీసుకొని అదే మున్సిపాలిటీలో మేము ప్రవేశపెట్టి ఈరోజు కల్లూరు మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని ఆ వాగ్దానంతోనే మేము ఈ మద్దతు ఇచ్చి వారిని గెలిపించడం కోసం మా వంతు సహకారం అందిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోసం అట్లే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కూడా మనం ప్రయత్నం. గత పాలనలో మన స్థానిక శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు. ఏదైనా అరకొర మిగిలినట్లయితే ఈ రాబోయే మున్సిపల్ పాలకవర్గం ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పూర్తిగా నెరవేరుస్తుంది. కావున ఏ వార్డు అయినా సరే, ముఖ్యంగా ఈ 18వ వార్డులో పెడకంటి రామకృష్ణ గారి గుర్తు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు అభివృద్ధి కోసమే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నానని ఉబ్బన్న రాంబాబు తెలిపారు. తనకు కేటాయించిన ఎయిర్ కండిషన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 2003 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. టికెట్ రాకపోవడంతో బాధ కలిగించినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని అన్నారు. 16వ వార్డులో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉందని, గెలిచే శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. మౌలిక వస్తువుల కల్పనతో ముందుంటానని, సామాజిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. ప్రజలు కుటుంబ సభ్యుడిలా ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు ఉబ్బన్ రాంబాబు. కల్లూరు మున్సిపాలిటీ 16వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు, ఎంపీ ఎలక్షన్లప్పుడు బాగా కష్టపడి తిరిగాను. కానీ సీట్ రాకపోవడం వల్ల నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకున్నాను. మరి ఇక కల్లూరు మున్సిపాలిటీలో మా యొక్క 16వ వార్డులో చూసినట్లయితే ముఖ్యంగా డ్రైనేజీ సమస్య బాగా ఉంది. ఆ యొక్క డ్రైనేజీ సమస్యను నేను అందరి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి అందరూ కూడా ఇక మున్సిపాలిటీ ఎలక్షన్లో 16వ వార్డు సభ్యుడిగా మీ అందరూ సహృదయంతో నన్ను గెలిపిస్తే ఈ యొక్క డ్రైనేజీ సమస్య లేకుండా నేను చేస్తాను. అలాగే ఇంకా ముందు స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు కూడా పంచిపెడతాను. అలాగే ఏదైతే లైట్స్, విద్యుత్ లైట్లు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారం డ్రైనేజీ శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లించడం కూడా నేను చేయాలని ఆశతో ఉన్నాను. తర్వాత ఇంకా ఎన్నో మంచి పథకాల్లో ఇక 16వ వార్డుని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి ఒక గొప్ప మున్సిపాలిటీలో ఒక గొప్ప వార్డుగా నిలిచిపెట్టాలని నా కోరిక. అలాగే ఇక మున్సిపాలిటీ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినట్లయితే ప్రతి ఒక్క నిరుపేదకి అందే విధంగా చేయటమే నేను సంకల్పంగా భావించి ఈ ఎలక్షన్లో ముందుకు ప్రతి పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హాస్యనీయమైన పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ద గర్ల్ చైల్డ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు రోహిణి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ ఐఆర్ఎస్ అధికారిని జసంత్ దివాకర్ని, విద్యావేత్త అంజలి రాజధాని మాట్లాడారు. Girls and boys together. For us, gender is not something which matters. But today it looks like it's a gender situation that we have to address to. Fortunately, unfortunately, to a lot of men out here, with one lady exception and my friends out here. So this is a topic which, yes, it was a taboo. As I've grown up in my educational years, I find it was a taboo earlier to even talk about menstruation. But maybe tell you ladies, they're often taken aside and then they're spoken to separately and the boys are left away. But this doesn't happen. Actual classroom education happens when the boys and girls together are educated. So what happens? Let me tell in layman terms what exactly happened. A normal NGO worker filed a RTI and then they said that
a lot of girl students, because of lack of sanitary napkins as well as lack of toilets, could not attend school and were becoming absent, and because of that a dropout rate increase. Now this news, and when I got to hear this, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనలీ దట్ మెన్స్ట్రల్ డిగ్నిటీ గురించి సుప్రీం కోర్ట్ మాట్లాడుతుంది, అండ్ వి ఆల్ విల్ స్పీక్. ఇప్పుడు మనం అందరం దాని గురించి మాట్లాడతాము. ఇంకా అది స్టిగ్మా ఉండదు. ఇంకా ఆ స్టిగ్మాని మనం రిలీజ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి కానీ డొమెస్టిక్ హెల్పర్స్ వాళ్ళతో మాట్లాడితే సెలబ్రేషన్ ఎంత గ్రాండ్గా చేస్తారు అని అంటే వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు అంతే ఆధునిక ఇంధన నిల్వలు, గ్రీన్ హైడ్రోజన్, ఈ మొబిలిటీ సాంకేతికను ప్రోత్సహించేందుకు ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ కృషి చేస్తుందని సంస్థ అధ్యక్షులు దేబ్ మాల్యసేన్ తెలిపారు. హైదరాబాద్ నోవాటోలో 2 రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును అమరాజ్ అధ్యక్షులు విజయానందస్తో కలిసి ఆయన ప్రారంభించారు. దేశ పునరుత్పాదక ఇంధన రంగం రికార్డు స్థాయి వృద్ధిని సాధించిందని విజయానంద్ పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ నిర్వహించే ఈ సదస్సుకు అమరాజ్ అసోసియేట్గా వ్యవహరిస్తుందన్నారు. అలాగే దేశంలో అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీల డిమాండ్ రాబోయే 2 దశాబ్దాల్లో భారీగా పెరుగుతుందని, 2025లో 28 గిగావైట్ అవర్స్గా ఉన్నది డిమాండ్లో 2040 నాటికి 700 గిగావైట్ అవర్స్కు చేరుతుందని అంచనా వేశారు. And what we are experiencing from our customers. I think if you look at the and just we heard how we can basically see the contamination, where we can basically check. So this conference is on manufacturing and supply chain. This conference is on manufacturing and supply chain. India Energy Storage Alliance does this annually. This is the 6th edition of this, and we are very fortunate to do this in Telangana. We are doing this for the multiple times in the state of Telangana, and we are very thankful to the government of Telangana for allowing us to do this summit. What is the summit about is to look into manufacturing and supply chain and how we can domesticate that in India as well as Is Telugu or మనం ఇప్పుడు ఇండియా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ సమ్మిట్లో ఉన్నాము. అది ఇవాళే మొదలైంది. ఇది ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ అమరాజా మొదటి నుంచి ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్లో లీడర్షిప్ సర్కిల్ మెంబర్గా ఉంది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కానీ, ఇండస్ట్రీస్తో కానీ, టెక్నాలజీ హౌసెస్తో కానీ అనుసంధానం చేసుకుని ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో ముందుకెళ్ళాలంటే ఏ విధంగా మనము కొలాబరేట్ కావాలి, ఏ విధంగా అందరూ కలిసి ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని వి5 న్యూస్.